రే అర్జున్, నువ్వే చెప్పు. సత్య, అన్న నీకే చెప్తున్నాడు. సత్య, కొంచెం పైకి రా. దేవి అమ్మా, హాల్ క్లీన్ చేసింది చాలు, అత్తయ్య రూమ్ లో కూడా క్లీన్ చేయాలంట. అక్కడికెళ్ళి క్లీన్ చేయమ్మా. ఈ బకెట్ తీసుకోమా. వదినా, అబ్బా, మీరు ప్రతీకారం తీర్చుకునే స్టైలే నెక్స్ట్ లెవెల్ వదినా. ఎందుకంటున్నావలా? శుభ్రంగా ఉన్న ఫ్లోర్ ని మీరు పెద్ద కోడలితో క్లీన్ చేయించారు. శుభ్రంగా ఉన్న చిన్న కోడలి ముఖాన మసి పూసి మారేడుకాయని చేసేశారు. ఇది నెక్స్ట్ లెవెల్ వదినా. సత్య, ఏంటి అర్జున్, మీ అమ్మ చేసింది కరెక్టేనా? ఆవిడ మీ సుభద్ర అత్త కలిసి దేవి అక్కని టార్చర్ చేయడం నీ కళ్ళారా కనిపించడం లేదా? సత్య, కొంచెం ఓర్పుగా మాట్లాడు. దాని గురించే కదా ఇంతసేపు హాల్లో మాట్లాడింది. అంతేకాకుండా అమ్మ దానికి న్యాయమైన వివరణ కరెక్ట్ గా చెప్పారు కదా. అక్కడే టాపిక్ ముగిసిపోయింది. అయితే ఒక గర్భిణీ స్త్రీకి మాప్ చేతికిచ్చి ఇంత పెద్ద హాలు, రూమ్స్ అన్ని క్లీన్ చేయమని చెప్పడం తప్పు కాదంటున్నావా అర్జున్? అయ్యో సత్య, ప్లీజ్ ముందులా కూర్చో. వదులు అర్జున్. హలో, నేను జీవితాంతం నీ చెయ్యి పట్టుకునే ఉంటాను మేడం. అందుకోసమే పుట్టినవాణ్ణి, అర్థమైందా? ఆ హక్కుతోనే చెప్తున్నాను. కొంచెం కూల్ అవ్వండి మేడం. మాట్లాడుకు అర్జున్. చూడు, మన మధ్య గొడవలు జరగకూడదు. ఎవరో బయటి వ్యక్తి కోసం మనం గొడవపడి మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు. ప్లీజ్ అర్థం చేసుకో. దేవి ఎవరో బయట వ్యక్తి కాదర్జున్, తను నీకు వదిన, ఈ ఇంటికి పెద్ద కోడలు. రాను రాను నీకన్ని విషయాలు తప్పుగానే కనిపిస్తున్నాయి సత్య. దేవి పైన అమ్మకి నిజంగానే అభిమానం ఉంది. ఆవిడకి అభి అంటే ప్రాణం. అందువల్ల అభి సంతోషంగా ఉండాలనే కదా అమ్మ అనుకుంటుంది. అందువల్ల దేవిని కూడా ఆవిడ బాగానే చూసుకుంటుంది. నా కళ్ళకి అలా కనిపించడం లేదే. ఏం పర్వాలేదు, అభి కళ్ళకి అది మంచి ఉద్దేశంతోనే కనిపిస్తోంది. ఆమెకి ఇలాంటి ఎక్సర్సైజ్ ఈ టైంలో అవసరమని వాడు కూడా ఫీల్ అవుతున్నాడు కదా. అది చాలు దేవికి. సరే, నువ్వు దేవి గురించి మరీ ఓవర్గా దిగులు పడకు. కానీ ఒక గర్భవతిని పట్టుకొని అలా. ఇట్స్ ఓకే మేడం. అమ్మ ఏం చేసినా మా కోసమే చేస్తుంది. మనిద్దరం ప్రేమించుకుంటున్న విషయం ఆవిడకి కళ్యాణ మండపంలో కదా తెలిసింది. ఏం చేసింది? గొప్ప మనసుతో ఒప్పుకున్నారు కదా. అభి పెళ్లి గురించి తలుచుకుని ఆవిడ చెప్పలేనంత కోపంలో ఉంది. అందుకని గుమ్మం దగ్గరే దేవిని తరిమి కొట్టలేం కదా. అభి సంతోషం గురించి ఆలోచించి దేవిని ఇంటికి ఆహ్వానించలేదా? అభి బెడ్రూమ్ లో ఉండమని చెప్పలేదా? దేవి వాళ్ళ అమ్మా నాన్న రావాలి. అమ్మ వాళ్లతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేయాలని అనుకుంటున్నారు కదా. నువ్వే ఆవిడ మంచి మనసుని అర్థం చేసుకోకుండా ఆవిడ్ని వీడియో తీస్తున్నావు, కంప్లైంట్ చేస్తున్నావు. అయ్యో, ఇదంతా ఏంటి సత్య? అయ్యో, ఎందుకంటే మీ అమ్మ మా అక్క దేవి కడుపులోని బిడ్డతో సహా తనని చంపాలి అనుకున్న మనిషి. ఆ నిజం నీకు తెలీదు అర్జున్. అది నీకు చెప్పే సమయం రాలేదు. ఆ రాక్షసిని నేను ఎలా నమ్ముతాను అర్జున్? మేం కూడా అమ్మతోనే కదా సత్య ఉన్నవాళ్ళం. నువ్వు సడన్ గా బయట నుంచి వచ్చిన వ్యక్తివి. అందువల్ల నువ్వు అమ్మని సులభంగా అర్థం చేసుకోవడం కష్టమే సత్య. లేదు అర్జున్, యాక్చువల్లీ ఆ రోజు దేవి అక్కతో తన కాళ్ళు నొక్కించుకోవడం తప్పు. ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీని పట్టుకొని ఇల్లంతా క్లీన్ చేయమంటున్నారు. ఆమెకిప్పుడు 3 నెలలు. ఇది కడుపులో బిడ్డ ఏర్పడే సమయం అర్జున్. చాలా ఎక్కువగా పనిచేస్తే ఈ టైంలో కడుపులోని బిడ్డ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయ్యో, నేను నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదే. అయ్యో సత్య, ఇలా చూడు సత్య, అనవసరంగా వాగ్వాదం చేయొద్దు. మా అందరికీ సంబంధించినంత వరకు దేవిని అమ్మ చాలా అభిమానంగా, ప్రేమగా కూడా చూసుకుంటుంది. నార్మల్గానే చూస్తోంది. నీతో కూడా అమ్మ అభిమానంగా, ప్రేమగానే కదా మెలుగుతోంది. నువ్వు మీ ఇంట్లో చాలా దర్జాగా, స్వతంత్రంగా పెరిగావు సత్య.
అందువల్ల ఈ విషయాలన్నీ నీకు తప్పుగానే కనిపిస్తున్నాయి. అదే ఇప్పుడున్న సమస్య. నాతో ఇలా ప్రవర్తిస్తే నేను తట్టుకుంటాను అర్జున్, కానీ ఒక గర్భిణీ స్త్రీని పట్టుకొని పదే ఆ విషయమే చెప్పకు సత్య.